వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా నిరంతరం స్నానం చేయాలని అనిపిస్తుంది. ఆఫీసు నుండి తిరిగి వచ్చినప్పుడు ఉదయపు బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి వేడిగా ఉన్న రోజుల్లో పదే పదే స్నానం చేయడం చాలా మందికి ఒక సహజమైన అలవాటు. కానీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చర్మంపై పదే పదే సబ్బు, నీళ్లు పోయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు తెలుసా? అధిక నీరు, రసాయనాల వాడకం చర్మ సహజ pH సమతుల్యతను పూర్తిగా నాశనం చేస్తుంది. ఎవిడెన్స్ బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే పరిశోధన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. వేసవిలో పదే పదే స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ జిడ్డు తగ్గి దాని ఫలితంగా చర్మం తన సహజ తేమను కోల్పోతుంది. ఢిల్లీకి చెందిన చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ దీపాలి భరద్వాజ్ ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించారు. ఆమె చెప్పిన దాని ప్రకారం ఎండ తీవ్రతను, మీ రోజువారీ జీవనశైలిని బట్టి ఎన్నిసార్లు స్నానం చేయాలో నిర్ణయించుకోవాలి. రోజంతా ఎక్కువగా ఇంట్లోనే లేదా ఏసీలో ఉండేవారికి రోజుకు ఒకసారి స్నానం చేస్తే సరిపోతుంది. అయితే ఎండలో ప్రయాణించేవారు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు లేదా అధిక చెమట, శరీర దుర్వాసన సమస్యలు ఉన్నవారు రోజుకు 2 సార్లు స్నానం చేయవచ్చు. ఎందుకంటే ఎక్కువసార్లు స్నానం చేయడం ప్రమాదకరం. అతిగా స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారడం, పొట్టు రాలడం, తెల్లటి మచ్చలు, దురద, చర్మం బిగుతుగా మారడం వంటి లక్షణాలు కలుగుతాయి. నిజానికి అధికంగా స్నానం చేయడం వల్ల చర్మానికి మేలు చేసే మైక్రోబయోమ్ నశిస్తుంది. అందువల్ల ఉదయం స్నానం చేయడం వల్ల వేడిలో ఆరోగ్యంగా ఉండేందుకు తాజాగా ఉండవచ్చు. రాత్రి స్నానం చేయడం వల్ల పగటిపూట పేరుకుపోయిన దుమ్ము, బ్యాక్టీరియా తొలగిపోయి చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. స్నానం చేసేటప్పుడు ఎల్లప్పుడూ కొద్దిగా చల్లటి లేదా గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. శరీరం అంతటా అధికంగా సబ్బును రుద్దవద్దు. చెమట పట్టే ప్రదేశాల్లో మాత్రమే తేలికపాటి క్లెన్సర్ను ఉపయోగించాలి. స్నానం తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ను రాయడం మర్చిపోకూడదు. అనంతరం సౌకర్యవంతమైన కాటన్ దుస్తులను ధరించాలి. మీరు ఈ నియమాలను పాటిస్తే ఒంటి వేడి కూడా బయటకు పోతుంది. అలాగే మీ చర్మ ఆరోగ్యం బాగుంటుంది.